స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థలను నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే సెప్టెంబర్లోగా 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపైన కూడా కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేపట్టింది. గతంలో నిర్వహించిన పీహెచ్సీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా పార్టీ ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లుగా ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు దానిపై కూడా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు గతంలో 2018లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఏదైతే 285A క్లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సవరణ చేయాలని చెప్పి కూడా ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేబినెట్ భేటీలో. అయితే 285Aలో ఏదైతే ఉందో రిజర్వేషన్లో 50% పరిమితిని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దానిపై సవరణలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని బిల్లుగా మార్చి ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా అయితే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది. రాష్ట్రంలోని 12,778 పంచాయతీలు, 31 జెడ్పీటీ స్థానాలు, 566కి పైగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాల్లో 5,700కు పైగా ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నగారా మోగనుంది. గతంలోనే 3-4 రోజుల కిందట ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల అభ్యంతరాలకు కానీ ఓట్లకు సంబంధించి కానీ తుది జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 31లోగా గ్రామ పంచాయతీల్లో తుది జాబితా ఓటర్లను కూడా లిస్టును బోర్డుల్లో పెట్టాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్ భేటీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి 2024 జనవరి 31కి లోకల్ బాడీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవీ కాలం అయిపోయింది. సర్పంచులది కానీ ఎంపీటీసీల పదవీ కాలం 2024 జనవరి 31తో అయిపోయింది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీసీలకు 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామో దానిపై కూడా బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో ఆ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే మరోవైపు సర్పంచుల పెండింగ్ బిల్లులపై ఏడాదిన్నర కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ళుగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ పెండింగ్ బిల్లును క్లియర్ చేస్తేనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా మాజీ సర్పంచులు ఎవరైతే 2024 జనవరి 31న పదవీ విరమణ చేశారంటే పదవి అయిపోయిందో వాళ్ళు మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న సంగతి దీనిపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పెండింగ్ బిల్లు క్లియర్ చేసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏదైతే కొంతకాలంగా నడుస్తున్న వ్యవహారం ఉందో దాని గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా అయింది. ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించబోతున్నాం. దీంతోపాటు కేబినెట్లో మరో కీలక నిర్ణయం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ను పేర్లను ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వారి పేర్లను ఎంపిక చేస్తూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో 2024 జనవరి 20న కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద నియమితులైన సంగతి తెలిసింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేత దాసో శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఇటీవల తీర్పిచ్చింది. కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేపథ్యంలో మరోసారి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని చెప్పి ఇటీవల జరిగిన సభల్లో కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఈ మేరకు ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కూడా చేర్చారు. వీరిద్దరిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది.